చేస్తున్నాయి. రాష్ట్రం ఐసిఈ పాలసీ 2024 ద్వారా 10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉద్యోగాలను, గ్రామాలకు ఆర్థిక సుస్థిరతను కల్పిస్తోంది ఇంధన శాఖ. ఇప్పుడు మన ముందుకు వస్తోంది చేనేత మరియు జౌళి శాఖ శకటం మ్యాజిక్ వీవ్స్ యాప్కో సుస్థిర వినూత్న కార్యక్రమం. ఈ కార్యక్రమం సమాజ చర్చలకు ఒక సుస్థిర వేదికగా నిలుస్తోంది. అనాథలు మరియు బలహీన వర్గాల పిల్లలకు బ్యాగ్ స్టిచ్చింగ్, కటింగ్, డిజైనింగ్, నాణ్యత, ఖర్చు లెక్కింపు వంటి శిక్షణలు అందిస్తోంది. చైల్డ్ వెల్ఫేర్ సంస్థలు మరియు ఎన్జిఓల సహకారంతో శిక్షణ పొందిన లబ్ధిదారులకు యాప్కో యంత్రాలు, మౌలిక వసతులు, మార్కెట్ అనుసంధానం అందించి తయారైన ఉత్పత్తులను తన అవుట్లెట్లు మరియు ప్రదర్శనల ద్వారా విక్రయిస్తోంది. దీని ద్వారా వారికి నాణ్యమైన పారితోషికం, ఆత్మవిశ్వాసం, సామాజిక గౌరవం లభిస్తోంది. అనాథ బాలలను సృజనాత్మక భాగస్వామ్యులుగా మలచడమే ఈ యొక్క పథకం లక్ష్యం. అదిగో అంగరంగ వైభవంగా మన ముందుకు వస్తోంది ఉద్యాన శాఖ శకటం. రైతు ఆదాయం, విలువ జోడింపు, సుస్థిర వ్యవసాయం, పచ్చదనం. ఉద్యాన శాఖ శకటం రాష్ట్ర ఉద్యాన రంగ అభివృద్ధికి ప్రతిరూపం. కొబ్బరి నుంచి కోకో వరకు, బెదురు నుంచి కాఫీ వరకు, రాయలసీమ నుంచి అరకు వరకు రైతు ఆదాయం పెంపు, పర్యావరణ సమతుల్యత, సుస్థిర అభివృద్ధి దిశగా రాష్ట్రం దృఢంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రం సాధించిన ఉద్యాన విజయాలను గ్రామీణ ఆర్థికాభివృద్ధి, పర్యావరణ సంరక్షణ, రైతు సంక్షేమాన్ని ఈ శకటం ప్రతిబింబిస్తుంది. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ అనే భావంతో. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శకటం. 2047 నాటికి ప్రతి పౌరుడికి శుభ్రమైన పరిసరాలు, పచ్చదనం, ఆరోగ్యవంతమైన జీవనం, ఆర్థిక సంపద మరియు ఆనందమయ భవిష్యత్తు అందించాలనే సత్సంకల్పంతో స్వచ్ఛ, సుస్థిర, ప్రకృతిహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. స్వర్ణాంధ్ర విజన్ 2047లోని 9వ స్తంభమైన స్వచ్ఛ ఆంధ్ర భావన ఆధారంగా రాష్ట్రాన్ని శుభ్రమైన, హరితమైన, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా అభివృద్ధి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ శకటం స్వర్ణ పంచాయతీ, స్వచ్ఛ పంచాయతీ. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే దృఢ సంకల్పంతో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో ప్రతి గ్రామాన్ని పరిశుభ్రమైన, సుస్థిరమైన స్వర్ణ పంచాయతీగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమాల యొక్క ప్రధాన లక్ష్యం. గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, నీటి నిల్వ, సేంద్రియ వ్యవసాయ అభివృద్ధి దిశగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద అనేక వినూత్న కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి.